వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం 2026 జూన్ మాసం 2వ తేదీన జరిగే గురు భగవానుని స్థాన మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక మార్పులతో పాటు 12 రాసుల వారి వ్యక్తిగత జీవితాలపై ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాము. ఇది వరకు మిథున రాశిలో ఉండే గురు భగవానుడు తన ఉచ్చస్థానమని కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నారు. గురువుకు కర్కాటక రాశి అత్యున్నత స్థానం. కానీ గురువున్న స్థానం కంటే వీక్షించే స్థానాలకే బలం ఎక్కువ అనే నానుడి ఉంది. ఆ కోవలో 5వ దృష్టి వృశ్చిక రాశిపై, 7వ దృష్టి మకర రాశిపై, 9వ దృష్టి మీనరాశిపై ఉంటుంది. మీనరాశి గురుడికి స్వక్షేత్రం కావడం వల్ల ఈ దృష్టి అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొంటారు. అయితే గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ జన్మరాశిలోనే ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక రకమైన ఆటంకం లేదా ఆలస్యం ఎదురవ్వడం వల్ల విపరీతమైన ప్రెషర్ పెరుగుతుంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు వెంటనే రాకపోవడం వల్ల కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే గురువు తన పంచమ దృష్టితో మీ రాశి నుండి 5వ స్థానాన్ని, పూర్వపుణ్యస్థానాన్ని వీక్షించడం మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. పూర్వపుణ్య బలం తోడవ్వడం వల్ల ఎంతటి కష్టమైనా చివరి నిమిషంలో మీకు అనుకూలంగా మారుతుంది. మీ ప్రయత్నాలు వృధా కావు. తర్వాత 7వ స్థానంపై గురు వీక్షణ ఉండడం అనేది సామాజిక సంబంధాలకు మరియు ఏదైనా ఒక పని జరగాలంటే మనకు సరైన వ్యక్తి పరిచయం కావడం చాలా ముఖ్యం. గురు వీక్షణ 7వ స్థానంపై ఉన్నప్పుడు మీరు 10 మందిని కలిసిన అందులో ఎవరో ఒకరు మీకు సరైన మార్గదర్శిగా లేదా ఒక ముఖ్యమైన లింక్ లాగా సహాయపడతారు. కొత్త పార్ట్నర్స్ దొరకడం లేదా ఉన్న పార్ట్నర్లతో సత్సంబంధాలు కొనసాగడం జరుగుతుంది. కొత్త వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఒక పని కోసం ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నం వృధా కాకుండా ఎవరో ఒకరి సహాయం ద్వారానో లేదా ఒక కాంట్రాక్ట్ ద్వారానో ఆ కార్యం నెరవేరుతుంది. గురువు యొక్క 7వ దృష్టి అనేది కేవలం మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మార్చే ఒక శక్తి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు విజయాన్ని అందిస్తుంది. ఇక 9వ స్థానంపై గురు దృష్టి పడితే ఈ స్థానాన్ని భాగ్యం, అదృష్ట స్థానం అంటారు. గురు దృష్టి వల్ల అదృష్టం వరిస్తుంది. తండ్రి ద్వారా ప్రయోజనాలు లేదా తండ్రి మద్దతుతో సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవడం, మీరు చేసే పనులకు ఇతరుల నుండి ప్రశంసలు లభిస్తాయి. గౌరవప్రదమైన పదవులు, అధికార యోగం లభిస్తుంది. ఇక ఉన్నత చదువులు చదవాలనే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కానీ కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ అక్కడ కేతువుతో కలయిక ఏర్పడినప్పుడు కోటీశ్వర యోగం అని పేర్కొన్న ఆచరణలో ఇది అనేక అడ్డంకులను సృష్టిస్తుంది. మీ తెలివితేటలు, శక్తి, సామర్థ్యం అన్నింటినీ వాడి ఆపై దైవ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన సమయం. ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురైనా ఆ పోరాటమే మిమ్మల్ని మరింత పటిష్టంగా మారుస్తుంది. ఇక ప్రపంచవ్యాప్త మార్పుల దృష్ట్యా ఈ గురు భగవానుని స్థాన మార్పు మంచి ఫలితాలనిస్తుందా?
చెడు ఫలితాలనిస్తుందా అని అడిగితే ముందుగా మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్వీయ జాతకంలో మీ రాశికి గురువు బాగుండి మీ దశాభుక్తులు అనుకూలంగా ఉంటే శుభ ఫలితాల పర్సెంటేజ్ పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నా ఆ ఫలితాల శాతం తగ్గుతుంది. గోచారం కేవలం 20 నుండి 30% ఫలితాలనిస్తే వ్యక్తిగత జాతకంలోని దశాభుక్తులు 70% ఫలితాలనిస్తాయి. ఈ క్రమంలో గురువు సవ్య దిశలో, కేతువు అపసవ్య దిశలో ఇలా ఇరువురు సమీపించే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక మార్పు ఏర్పడవచ్చు. సో దీన్ని మీరు మీ రాశికి అన్వయించుకోండి. మీ జనన జాతకంలో గురువు ఎలా ఉన్నారు, మీ రాశి ఏంటి, లగ్నం ఏంటి, మీకు ఏ దశ ఏ భుక్తి నడుస్తుంది, అలాగే మీరు ఏ రంగానికి చెందినవారు అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా మీ లగ్నం మరియు ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తులపై ఫలితాల తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలియజేస్తూ తర్వాతి వీడియోలో సింహరాశి వారికి గోచార గురు భగవానుని స్థాన మార్పు ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.